మేజర్ డౌట్ సార్ చాలా. ప్రజెంట్ ఇప్పుడు కల్కి అవతారం అంటున్నారు, మళ్ళీ దీంతో పాటు బ్రహ్మకుమారి 5000 ఇయర్స్కి ఒకసారి సృష్టి రొటేట్ అవుతుంది అంటున్నారు. కల్కి అవతారం అంటున్నారు భక్తి మార్గంలో, బ్రహ్మకుమారిస్ ఏమో 5000 ఇయర్స్కి ఒకసారి సృష్టి రీరొటేట్ అవుతుంది అంటున్నారు. క్లాక్ వైజ్ సృష్టి యాంటీ క్లాక్ వైజ్ అవుతుంటున్నారు. మరి దాంతో చూస్తే బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానంలో అయినా ఇప్పుడు ఈ ఒరిస్సా ఒక సంతు భవిష్యమాలిక అనే బుక్ రాసిండు, ఆ దాని ప్రకారమైన సూర్యదాస్ చెప్పిండు ఒక 2000 తర్వాత ఆఫ్టర్ రామరాజ్యం 1000 ఇయర్స్ ఉంటుంది అని. దీన్ని ఎట్లా చూడాలి సార్, ఇది రైటా రాంగా? మెడిటేషన్లో మాత్రం ఇది పాల్స్ అంటున్నారు. నాకు అర్థమైంది అయ్యా బాబు. ఇప్పుడు నీ ప్రణాళిక నా ప్రణాళిక రెండు ఉన్నాయి. ఓకే ఓకే. ఆధ్యాత్మిక సృష్టి రక్షకుల వాళ్ళ ప్రణాళిక ఉంటుంది. ఓకే. వాళ్ళ ప్రణాళికతో మనం వెళ్తామా, మన ప్రణాళికతో వాళ్ళు వెళ్తారా? మన ఇండివిజువల్గా ఒక పర్సన్ వాళ్ళ సో జీసస్ క్రైస్ట్ ఏం చెప్పాడు? టై విల్ నాట్ బి డన్, హిజ్ విల్ బి డన్. ఎప్పుడైతే హైరార్కీ సృష్టి రక్షకుల యొక్క ప్రణాళికని నువ్వు అర్థం చేసుకుంటావో వాళ్ళ ప్రణాళికతో అనుసంధానమై నువ్వు భవిష్యత్తుకి వెళ్తావు. ఎప్పుడైతే నువ్వు వాళ్ళ ప్రణాళికతో ఆపోజిట్ వెళ్తావో నీకు కన్ఫ్యూజన్ వస్తుంది. అర్థమవుతుందా? సరే, ఇప్పుడు మెడిటేషన్ ప్రకారం అయినా 108 మెథడ్స్ ఉంటాయి కదా సార్. ఈ 107 ఏం చెప్తున్నాయి? జీవుడు దేవుడు వేరు కాదు అని చెప్తున్నాయి. ఒక రాజయోగం ఏం చెప్తుంది? జీవుడు దేవుడు వేరు అంటున్నారు. అవును. మరి ఇది ఎక్కడ, ఏది రైట్ ఏది రాంగ్? ఏది రాంగ్? నీ మైండ్ ఏదైతే కన్స్ట్రక్ట్ చేస్తుందో అది ఎవరు చేసినా రాంగే. ఓకే, లేదు, మైండ్ కన్స్ట్రక్ట్ చేసిన కాన్సెప్ట్స్ అన్నీ రాంగే. నీ అనుభవంతో వచ్చిన కాన్సెప్ట్స్ అన్నీ రైటు. నీ అనుభవం మాట్లాడు. వేరే వాళ్ళ పుస్తకాలు నేను రాసిందో విల్ టాక్, ఐ విల్ టెల్ యూ మోర్ ఇన్ఫర్మేషన్. నీకు ఇప్పుడు అదే చెప్తున్నా, నీకు తెలిసిన ఇన్ఫర్మేషను నీ పరివర్తనకు ఉపయోగించావా? ఆ ఇన్ఫర్మేషన్ని నువ్వు యాంత్రికంగా వాడుకుంటున్నావా? ఫస్ట్ నువ్వు చెప్పు. సార్, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి నేను 2017లో మెడిటేషన్కి వచ్చాను. చెప్తున్నా సార్, నాకు అర్థమైంది. మెడిటేషన్ అర్థమైంది. ప్లీజ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. దెర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ బుక్ కాల్డ్ ఒలంపస్ రిపోర్ట్ 3000. 3000 సంవత్సరం భూమి మీద ఆధ్యాత్మికత ఎలా ఉంటుందని పుస్తకం కూడా రాశారు. అది చదివితే మీరు గతంలోకి పోరు, ఇప్పుడున్న డౌట్ సాక్రిఫైస్ అవుతుంది. మీరు 3000కి ఏమవుతుందో ఫస్ట్ తెలుసుకోండి. దెర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ బుక్ కాల్డ్ ఒలంపస్ రిపోర్ట్ 3000. ప్లీజ్ రీడ్. ఇట్ ఈస్ వాట్ ఐ కెన్ అడ్వైజ్ యూ. ఓకే, అది చదువుతావా, నువ్వు అర్థం చేసుకుంటావా, అది నీ చేతిలో ఉంది. నేను ఆ బుక్ పేరు నీకు చెప్పేంత వరకు నా బాధ్యత. ఒలంపస్ రిపోర్ట్ 3000 బై టార్కమ్ సెరడేరియన్. అందుకోసమే ఆ బుక్స్ కూడా పెట్టాయి. ఓకే, దయచేసి ఆ లిస్ట్లో ఒలంపస్ రిపోర్ట్ 3000 నుండి దయచేసి ఆ బుక్ చదవండి. థ్యాంక్ యూ. ఒకసారి గట్టి క్లాప్స్ అండి ఈ జంటకి. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు స్టేజ్ మీద మాట్లాడడానికి మెయిన్ కారణం విజయభాస్కర్ రెడ్డి సార్. ఎందుకంటే ఐ వాస్ ప్లానింగ్ ఈ ఇయర్ కూడా డుమా కొడదాం అనుకున్నా. విజయభాస్కర్ రెడ్డి అంకుల్ లేదు రావాలి అంటే వచ్చిన. థ్యాంక్ యూ. ఎందుకంటే ఫస్ట్ టైం హాఫ్ అన్ అవర్ మై సెషన్ ఈ 25 years ఐ థింక్ దిస్ మై ఫస్ట్ సెషన్. ఓకే, థ్యాంక్ యూ. Thank you so much, sir. We are so lucky to have you here with us. Thank you once again, PSSM PMC, for giving this opportunity. Yeah.